वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी। వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ ఓల్డ్ టీమ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ. మిర్యాలగూడ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం దగ్గర ఆర్టీసీ డిఎం రామ్మోహన్ గారి సహకారంతో ప్రోగ్రాం చైర్మన్ మిర్యాల సత్రయ్య గారి ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ సుమారు 300 మందికి చేయడం జరిగింది. మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ఆర్యవైశ్యుల, పెద్దల, దాతల సహాయ సహకారంతో ప్రతిరోజు 6000 మందికి పాదాచారులు, ప్రయాణికులకు కూల్ వాటర్ అందజేయడం జరుగుతుందని గత 9 సంవత్సరముల నుండి ఈ చలివేంద్రాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని ప్రోగ్రాం చైర్మన్ మిర్యాల సత్రయ్య గారు అన్నారు. ఈ చలివేంద్రం 10 సంవత్సరముల క్రితం ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి మిర్యాల సత్రయ్య గారితో పాటు మందారపు శ్రీనివాస్, మంచుకొండ శ్రీనివాస్ గార్ల సొంత డబ్బుతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చలివేంద్రాన్ని ఈ సీజన్లో ఎండ తీవ్రతను బట్టి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత ఆర్యవైశ్య సభ్యులు ఎవరైనా వారి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరియు కార్యము ఏదైనా సరే వారు దాతగా వచ్చి ఇక్కడ మీరు సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒకరోజు ముందు ప్రోగ్రాం చైర్మన్ మిర్యాల సత్రయ్య గారిని సంప్రదించవలసిందిగా తెలిపారు. మీ బడ్జెట్ను బట్టి మీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ మిర్యాల సత్రయ్య పద్మ దంపతులు, గుండా మల్లయ్య, గోనుగుంట్ల జనార్దన్, రంగా శ్రీనివాస్, రాయని లవకుమార్, రాయని కుశకుమార్, మంచుకొండ శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కరరావు, ఆర్ఈసి ఓరుగంటి వెంకన్న, ఊటుకూరి శ్రీనివాస్, దేవకి రామకృష్ణ, మాశెట్టి ఉపేందర్, గందే సత్యనారాయణ, పోలిశెట్టి సత్యనారాయణ, ఫాస్ట్ ప్రెసిడెంట్ ఓరుగంటి వెంకన్న, కుక్కడపు శ్రీనివాస్, దేవకి సుబ్బారావు, దారం వేణు కర్ణాటి శ్రీనివాస్, ఉప్పల ప్రకాష్, గుండా వెంకటేష్, బూరుగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సుప్రభాతం సుప్రభాతం నీకు సుప్రభాతం. పాడి పంటలతో